ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి వైద్య నిపుణులు న్యూయార్క్లో ఉండే నోరి దత్తాత్రేయ గారిని నేను ఇంటికి ఆహ్వానించడం జరిగింది. వారికి పద్మభూషణ్ అవార్డు భారతదేశం ఇచ్చినటువంటి సందర్భంలో వారిని గౌరవించుకోవాలి. ఆయన చేసినటువంటి కృషి ఈ క్యాన్సర్ సంబంధించి ఇది చాలా గణనీయం అని తెలిసిన తర్వాత వారిని ఇంటికి ఆహ్వానించి వారిని సన్మానించడం, వారిని అభినందించడం చేసిన తర్వాత ఆయనతో కూర్చున్నప్పుడు నాకు అనిపించింది, ఇదివరకు 1-2 సార్లు నేను ఇలాంటి క్యాన్సర్ సంబంధించినటువంటి అవగాహన సదస్సులకి వెళ్ళాను. కానీ ఆయన చెబుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అది తెలుసుకుంటే కనుక ఇది ఒక ఉద్యమంలాగా నేను మళ్ళీ దీని మీద నాకు ఫోకస్ పెట్టగలిగితే చాలా బాగుంటుంది అని అనుకున్నాను. కానీ వితిన్ 4-5 డేస్లో క్యాన్సర్ డే వస్తుందని కానీ కిమ్స్ నుంచి నాకు ఆహ్వానం వస్తుందని కానీ నేను ఊహించేది. వచ్చిన వెంటనే ఇది దైవికం, నేను అనుకున్నటువంటి ఇచ్చ ఏదైతే కనుక నా కోరిక ఉందో అది చాలా బలీయమైంది కాబట్టి వెంటనే నేచర్ నాకు ఈ అవకాశం కల్పించిందని దాన్ని వెంటనే మిరమేషాలు లెక్క పెట్టకూడదు అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ఎస్ అని నేను చెప్పడం జరిగింది. అందుకనే నాకు తెలిసినట్టు భాస్కరరావు గారు కూడా ఫోన్ చేసి ఇలా ఆహ్వానం వచ్చింది రమ్మంటారు. ఏం క్రాస్ చెక్ చేయాలి, పిలిచారు వెళ్ళటం అని చెప్పేసి 5 నిమిషాల్లోనే మా ఇంటికి వచ్చి ఉంటే ఒక మధు గారికి ఒక కాఫీ చేసి నేను వస్తాను, మీరు బయలుదేరి వెళ్ళిపోయి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం అంటం జరిగింది. ఇది ఒక బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను.